తిరుపతి అండి. మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అని చెప్పేసి ఫ్రెష్ అవ్వటానికని ఈ మెట్ల మార్గంకి దగ్గరలోనే ఉన్న హోటల్లో రూమ్ తీసుకున్నామండి. 24 గంటలకి 1500 ఛార్జ్ చేశారు. మేము ఉన్నది మాత్రం ఒక పూటే ఓన్లీ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాం పైకి. కానీ హోటల్ అయితే అసలు బాగాలేదండి. రూమ్ కూడా అసలు నీట్గా లేదు. నెక్స్ట్ అది వెకేట్ చేసి మేము కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని కిందకు వచ్చేసామండి. మరుసటి రోజు మార్నింగే కాణిపాకము, అరుణాచలము, వేలంకిని, పాతాళసింహ మురుగన్ గుళ్ళకి వెళ్ళాలి అని చెప్పేసి నైట్ ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకున్నాము. ఇది వచ్చేసరికి ఆర్టీసీ బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్సే హోటల్. కానీ మెయిన్ రోడ్ పైకి ఉండదండి, కొంచెం లోపలికి వెళ్ళాలి, సందులా ఉంటుంది. ఆ సందులో ఉంటుంది అనమాట. సో అందుకని అంత తొందరగా తెలీదు, కనిపించదు బయటికి. మీరు రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్తే కనుక ఈజీగా వెళ్ళొచ్చు అనమాట ఈ హోటల్కి. ఇది ఒక అపార్ట్మెంట్ అండి. అపార్ట్మెంట్ని ఇట్లా హోటల్లా కన్వర్ట్ చేశారు. పిల్లలతో వెళ్ళినా లేకపోతే ఎక్కువ మంది కలిపి వెళ్ళినా సరే చాలా చాలా బాగుంటుందండి హోటల్. మా కిచెన్ రూమ్ ఇది. స్పేషియస్గా పెద్ద హాల్ ఉందండి. పిల్లలు, మా మనవడు మనవరాలు వచ్చి రాని అడుగులండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకి నడక. సో వాళ్ళు ఈ వారి నుంచి ఆ వారికి చక్కగా నడుస్తా ఆడుకున్నారు చాలా బాగాను. ఈ హోటల్కి 24 గంటలకి 1200 ఛార్జ్ చేశారండి. హాల్కి రూమ్లోకి వెళ్ళడానికి కూడా మధ్యలో ఇట్లా డోర్ లాగా సెట్ చేశారు. ఇది వచ్చేసరికి బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. గేజర్ ఫెసిలిటీ ఉంది. చాలా బాగుంది. రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. చాలా చాలా బాగుంది. మేము వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రూమ్లోకి వేరే ఎవరో వచ్చారు. సో వాళ్ళు ఇద్దరే వచ్చారండి, రూమ్లోకి వెళ్ళిపోయారు, ప్రాబ్లం లేదు. హాలు, ఈ రూమ్ మొత్తం మేమే వాడుకున్నాము. చాలా బాగుందండి. ఎక్కువ మంది వెళ్ళినా, పిల్లలతో వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా పెద్ద తిరుపతి వెళ్తే కనుక కింద కొండ కింద మీరు రూమ్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ హోటల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా నీట్గా ఉంది హోటలు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది మాకైతే కనుక. హాల్లోని టీవీ ఫెసిలిటీ ఉంది, సోఫా ఉంది, హాల్లో ఫ్యాన్స్ ఉన్నాయి. కిచెన్ అండి. నేను గూగుల్ చూసినప్పుడు కిచెన్లోకి కావలసిన సామాన్లు కూడా ఫోటోలో కనిపించాయండి. ఒక 2-3 రోజులు ఉండాలి అనుకుంటే కనుక మనము అక్కడ స్టే చేసి మనమే కుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే గూగుల్ ఫొటోస్లో నాకు కనిపించింది. సో మీరు ఎవరైనా వెళ్తే కనుక, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఈ హోటల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. హోటల్ అయితే చాలా బాగుంది. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.